సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆమేన్. ఇప్పుడు బైబిల్ మూసి ఆ వాక్యం మీద మీరు చేపెట్టుకోండి. సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం చెప్పండి అందరూ. సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం. నాకు మరణమే లేదు, నాకు మరణమే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. ఇది మనం నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్. మీరు నమ్మాల్సింది ఏంటి అంటే, నాకు మరణమే లేదు, మరణమే లేదు. ఏంటి బ్రదర్ అలాగంటారు, మీరు చచ్చిపోరేంటి కొంప తీసి అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. మా డాడీ వాళ్ళ అక్క అమ్మగారు, ఇలాగే అమ్మగారు, సిస్టర్ తెరీజా, ఆవిడ ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండి వర్క్ చేస్తూ ఒకరోజు క్రిస్మస్కి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే నా రూమ్ ఇచ్చాను, నా రూమ్లో పడుకున్నారు అలాగా చాలా. ఆ రోజు రాత్రి అత్తమ్మని పిలిచి, అత్తమ్మ బిర్యానీ తింటారా అని అడిగాను. తెస్తాను బిర్యానీ, మంచి బిర్యానీ తెస్తాను. నాకు వద్దురా, నేను వండుకుంటాను అన్నారు. వండుకున్నారు, ఆవిడే స్పెషల్గా వండుకున్నారు. వండుకొని తినేశారు. తినేసిన తర్వాత, అత్తమ్మ ఉదయాన్నే గుడికి వస్తారు, నేను రోజు 6 గంటలకి నేను చర్చికి వెళ్తుంటాను, వస్తారా అని అడిగాను. అడిగితే వస్తానరా, ఎందుకు రాను, ఆవిడకి అలవాటు. మాది జ్ఞానపురం, అక్కడ 3 గుళ్ళు ఉంటాయి. ఒకటి కాన్వెంట్, ఒకటి రక్షణగిరి, ఒకటి సెయింట్ పీటర్స్. 3 దగ్గర దివ్య బలి పూజ జరుగుతుంది. 6 గంటలకు 3 దివ్య బలి పూజలు జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో మా అత్తమ్మ అన్నారు వస్తానరా అన్నారు. సరే, నేను 6 గంటలకి నా రూమ్ ఇచ్చేసానుగా, నేను వేరే రూమ్లో పడుకున్నాను. కొద్దిసేపు అయ్యేసరికి అత్తమ్మ కూడా పడుకుని పోయారు, నేను వేరే రూమ్లో పడుకున్నాను. పడుకున్న తర్వాత తెల్లారేసరికి మార్నింగ్ నా ఈ జాకెట్ తీసుకొని వెళ్ళడానికి అత్తమ్మ ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే అత్తమ్మ ఈ బెడ్ మీద ఉండాల్సిన ఆమె కింద పడిపోయి ఉన్నారు. మా మమ్మీని గట్టిగా పిలిచాను, మమ్మీ అత్తమ్మ కింద పడిపోయారు, పిలిచిన పలకట్లేదు అన్న. అనగానే నేను దగ్గరికి వెళ్ళి అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తున్నాను. అత్తమ్మకి ఈ నోట్లో అంతా నొరగొచ్చి కాళ్ళు చేతులు అన్నీ చల్లగా అయిపోయాయి. ఒకసారి మా మమ్మీ అన్నారు, అత్తమ్మ సిస్టర్ గారు లెగండి చర్చికి వెళ్దాం అన్నాను. అనగానే ఒకసారి ఇలాగ లేచి అలా పడిపోయారు అంతే. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బ్రెయిన్ డెడ్, కొన్ని రోజుల్లో చచ్చిపోతారని చెప్పారు. 1 రోజుల్లో చనిపోయారు ఆవిడ. మాకు బాగా బాధ వేసింది, బాగా ఆమె జ్ఞాపకాలన్నీ, ఎందుకంటే చివరి రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. చాలా బాధ వేసింది, బాగా బాధపడ్డాం, బాగా ఏడ్చాం. మా డాడీకి ఇంకా ఇష్టం ఆమె అంటే, చాలా ఏడ్చారు. ఏడ్చినప్పుడు ఆ రోజు రాత్రి ఒక కల వచ్చింది మా డాడీకి. మా డాడీ పేరు జాన్ విక్టర్. జాన్ విక్టర్ అని ఆ చనిపోయిన మా అత్తమ్మ వాయిస్లోని ఎవరో పిలుస్తున్నారు, జాన్ విక్టర్ అని పిలుస్తుంటే మా డాడీకి మా అక్క చనిపోయారు కదా, మళ్ళీ ఆ స్వరం ఎందుకు వినబడుతుంది నాకు అని చెప్పి మా డాడీ ఆ డోర్లో నుంచి ఇలా బయటకు చూసేసరికి మా సిస్టర్ గారు, ఈ జనరల్గా ఈ సిస్టర్స్ వైట్ డ్రెస్లో ఉంటారు, అవునా, చాలా వైట్ డ్రెస్లో ఉంటారు. ఈ వైట్ డ్రెస్ కన్నా చాలా వైట్లో ఉన్నారంట ఆమె. ఉండి ఆమె మాట్లాడుతున్నారు. మా డాడీ అడుగుతున్నారు, అదేంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు చనిపోయారు కదా అంటే. అప్పుడు మా అత్తమ్మ ఏమంటున్నారో తెలుసా, క్రీస్తు నందు జీవించు వారికి మరణము లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు నివసించు వారికి మరణము లేదు అని చెప్పారు ఆమె. బట్ యు హ్యావ్ టు వాక్ విత్ జీసస్ క్రైస్ట్. జస్ట్ వాక్ విత్ జీసస్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభుతో నడడం అంటే, నువ్వు మీ ఫ్రెండ్స్తో కలిసి మందు షాపుకు వెళ్తావుగా, మీ ఫ్రెండ్స్తో కలిసి దమ్ము కొడతారు కదా, ఆ టైంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఐ హ్యావ్ టు వాక్ విత్ మై గాడ్. నా దేవునితో నేను నడవాలి, ఈ మార్గం నాకొద్దు. దెర్ ఈస్ ఎ లైఫ్, ఒక జీవం ఉన్నదండి ఆ మార్గంలో. పేకాడడానికి వెళ్తావుగా, నీ బుర్రకు ఒక మైండ్లో ఒక ఆలోచన రావాలి, పనికి మాల పనులన్నీ చేస్తున్నాను,
ఐ హ్యావ్ టు వాక్ విత్ మై గాడ్. ఏమండి, ఇక్కడికి వచ్చి స్లేగుత్తిపై తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు ఈ ఆత్మీయత. నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అని చెప్పేది కాదు ఈ ఆత్మీయత. రోషము కలిగి రోషము కలిగి ఈ ఆత్మను మీరు కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. ఏమండి, మనం బ్రతుకుతున్నామంటే ఈ లోకంలో కూడా చాలా మంది బ్రతుకుతున్నారు. ఏంటయ్యా నీ దేవుని గొప్పతనం? మేము మాలేస్తామండి, గుండ్లు కొట్టించుకుంటామండి, కొవ్వొత్తులు వెలిగిస్తామండి, అర్పణలోకి తీసుకొస్తాం. ఇవి బయట ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారుగా. ఏమండి, ఇక్కడికి బియ్యం తెచ్చి గుడ్లు తెచ్చి అమ్మ నా పని అయిపోయింది దండం పెట్టుకొని వెళ్ళిపోతాను, ఇది కాదు ఈ మతం. అది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇక్కడైతే మీరు మారిపోవచ్చు. నీ మాట తీరు మారదు. ఒక అత్తయ్యగా ఒక కోడలుగా ప్రేమ మీ జీవితాల్లో ఉండవు. కానీ మీరు క్రైస్తవులు. యు హ్యావ్ టు వాక్ విత్ జీసస్ క్రైస్ట్. నువ్వు ప్రతి అడుగులో యేసయ్య కనబడాలి. అమ్మో నా పక్కన ఆయన నడుస్తున్నాడు. జాగ్రత్త వినండి. హానోకు దేవుడు ఇద్దరు కలిసి రోజు నడిచేవారట. ఇద్దరు నడిచేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇద్దరు అలాగా చాలా సంవత్సరాలు అలాగ నడిచి ఈ హానోకు అనుకోండి, ఈయన అలాగ నడుస్తుంటే దేవుడితో నడుస్తుంటే దేవుడు అన్నాడట హానోకుతోని, అబ్బాయి ఇంకిక్కడ చాలు, నాతో పాటు వచ్చాయి అన్నాడు. మీకు అర్థమవుతుందా వాక్యం? అనగానే చాలా సంవత్సరాలు భూమి మీద నడిచిన హానోకు ఇలా చూడండి, ఇలాగ నడిచి అలాగ మేఘంలోకి వెళ్ళిపోయాడట. దాని త్రోవలో మరణము లేదు. దాని త్రోవలో మరణం లేదు. ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువ అప్పులు చేస్తున్నాయండి. ఎందుకో దేవుడు అలా చెప్పమంటున్నాడు. అప్పులు. కానీ దానికి చిన్నదానికి మీ దగ్గర ఉన్న దాంతో సంతృప్తి పడండి. అందరం ఎక్కద్దు, అందని దానికోసం ఎక్కువ పడదు. మీరు ఉన్న స్థితిలో ఉన్నట్టు దేవుడు దీవిస్తాడు. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హానోకు అలాగే వెళ్ళిపోతుంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ, మీ ఆయన ఎక్కడున్నాడు? అలాగా నడిచి దేవుడితో పాటు వెళ్ళిపోయాడండి. మరణం లేదు. హల్లెలూయా. 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 ఏలియా ఒకరోజు దేవుడు అన్నాడు, అబ్బాయి ఇంక ఈ లోకంలో చాలే, వచ్చాయి నాతో పాటు. అంటే ప్రభా నా ప్రాణం తీసేసుకో ప్రభా. అట్లా కాదు, నిన్ను అలాగా తీసుకువెళ్ళను. నువ్వు నీతిగా జీవించావు, నువ్వు పరిశుద్ధంగా జీవించావు, నువ్వు నాతో పాటు నువ్వు అడుగులు వేశావు, నిన్ను నా రథమును ఎక్కించుకొని తీసుకువెళ్తానన్నాడు. ఎలీషా ఇలాగ చూస్తున్నాడండి. ఒక రథం పరలోకం నుంచి వచ్చింది. ఏమండి, ఇదేదో స్టోరీ కాదు. ఏమండి, నేను మిమ్మల్ని ఏదో మభ్య పట్టడానికి రాలేదు. ఇదంతా బైబిల్లో నుంచే చెప్తున్నాను. నేను కాలేజీలో ప్రొఫెసర్ని సోది చెప్పడానికి రాలేదు ఇక్కడికి. ఏదో మీకు అలాగేదో చెప్పేసి టైం వేస్ట్ చేయడానికి రాలే. ఈరోజు నా ఆశ ఏంటో తెలుసా? క్రీస్తు నందు ఉన్న వారికి మరణం లేదు, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నా ఆశ ఏంటో తెలుసా? ఇక్కడున్న ఎంతమంది అయితే ఉన్నారో మీరు నడిచి ఒక రోజుకి ఈ లోకంలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ద ఫైనల్ డెస్టినేషన్, చివరి గమ్యం దేవుని పాదాల దగ్గర మనం ఉండాలి. ఇలా కళ్ళు ఓపెన్ చేయగానే నా వైపు చూడండి, జస్ట్ ఇమాజిన్ చేయండి. కళ్ళు ఇలా ఓపెన్ చేయగానే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఏదైనా బైక్ కొన్నారనుకోండి, కళ్ళు ఇలాగ మూసి అలా కొంచెం బయట తీసుకొచ్చి చేతులు ఇలాగ చేస్తే, మమ్మీ చూడు, డాడీ చూడని ఏదో సర్ప్రైజ్ చేస్తుంటాం. దేవుని సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఈ లోకంలో కానీ నువ్వు నీతి మార్గంలో నడవగలిగితే నీ కళ్ళు ఇలా కొంతసేపు క్లోజ్ చేస్తాడు,
ఓపెన్ చేయగానే సింహాసనములో దేవుని కుడి పక్కన యేసు ప్రభు కూర్చొని మహిమలో దేవదూతలతో మనందరం ఆయనని ఆరాధించబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు మన వాక్యము, నీతి మార్గమందు జీవము కలదు, ఆ మార్గములో మరణమే లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.